ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ బిజీ గాంధీ భవన్లో మీనాక్షి కీలక సమావేశాలు తెలంగాణలో ఘనంగా వన మహోత్సవం ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాప్ 10 తెలంగాణ వార్తలు ఇప్పుడు చూద్దాం. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయతో భేటీ అయ్యారు. తెలంగాణలో ఏర్పాటు చేయనున్న స్పోర్ట్స్ యూనివర్సిటీ క్రీడా మౌలిక సదుపాయాలు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణపై చర్చిస్తున్నారు. అలాగే 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్న సీఎం పలువురు కేంద్ర మంత్రుల్ని కలవనున్నారు. తెలంగాణ ఉమ్మడి జిల్లాలకు కాంగ్రెస్ పార్టీ 10 మంది కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించింది. జిల్లా ఇన్ఛార్జీలతో వర్చువల్ గా భేటీ అయిన మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జీల విధి విధానాలు వివరించారు. త్వరలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీల నిర్మాణం ఉండబోతుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవాన్ని ప్రారంభించింది తెలంగాణ సర్కార్. రాజేంద్ర నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 కోట్ల మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు సీఎం. కరీంనగర్లోని పాత ఆర్ట్స్ కాలేజ్ వద్ద 36 లక్షల రూపాయలతో నిర్మించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నూతన భవనాన్ని మంత్రులు పొన్నం ప్రభాకర్, వాక్టి శ్రీహరి ప్రారంభించారు. ఆ తర్వాత అంబేద్కర్ స్టేడియాన్ని సందర్శించారు. ఇండోర్ స్టేడియం, గ్రౌండ్, వాకింగ్ ట్రాక్లను పరిశీలించారు. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం రేలంపాడు రిజర్వాయర్ ప్రధాన కాలువలకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సాగునీటిని విడుదల చేశారు. ఇక్కడి నుంచి 6 రిజర్వాయర్లకు సాగునీటిని అందించడం సంతోషంగా ఉందన్నారు. దాదాపు 17 టీఎంసీల నీటిని నెట్టంపాడు ఎత్తిపోతల పథకం ద్వారా అందిస్తున్నామన్నారు. అబ్దుల్లాపూర్ మెట్ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి భవనం యజమాని తాళం వేశారు. గత 40 నెలలుగా సబ్ రిజిస్టర్ కార్యాలయానికి ప్రభుత్వం అద్దె చెల్లించడం లేదని, ఇదే విషయంపై డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కు అనేక సార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేకపోవడంతో రిజిస్టర్ కార్యాలయానికి తాళం వేసినట్లు బిల్డింగ్ ఓనర్ తెలిపాడు. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న సినీ నటుడు మహేష్ బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. మెసెస్ సాయి సూర్య డెవలపర్స్ సంస్థను మొదటి ప్రతివాదిగా చేర్చగా సంస్థ యజమాని కంచర్ల సతీష్ చంద్రగుప్తను 2వ ప్రతివాదిగా, ప్రచారకర్తగా ఉన్న మహేష్ బాబును 3వ ప్రతివాదిగా చేర్చుతూ ఫిర్యాదు దాఖలైంది. తెలంగాణలో ఇవాళ పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆయా జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది.